ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలు. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు అండి. జూమ్ సెషన్ కు వచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్ కు స్వాగతం. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 69వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. ఈ రోజు మనము న్యూ ఎనర్జీ అనేది ఆల్రెడీ ఒక సెషన్ మొదలు పెట్టేసామండి. బుక్ స్వాధ్యాయాన్ని అనిత మేడం ద్వారా. ఈ రోజు పార్ట్ 2 ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాన్ని కూడా చక్కగా ఆ స్వాధ్యాయంలో తెలుసుకుందాము. అందరం కూడా గట్టిగా క్లాప్ చేస్తూ మేడం గారికి వెల్కమ్ చెప్తామండి. వెల్కమ్ మేడం. క్లాస్ కు స్వాగతం. మీకు నమస్తే. థ్యాంక్ యూ అండి. లైవ్ స్టార్టింగ్ అండి. ఎస్ మ్యామ్. ఏ మాస్టర్స్, నా తల్లిదండ్రులకి, పత్రిక దంపతులకి, మహావతార్ బాబాజీ టీవీ టీమ్ కి, లలిత గారికి, రంగనాథ్ గారికి, ఎవ్రీబడి అండి, కనిపిస్తూ కనపడని ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు. మనము ఎసెన్షియల్ అయిన ఎసెన్షియల్ యొక్క నాలెడ్జ్ ని ఇప్పుడు మనం పంచుకుంటున్నాము. దట్ ఈస్ న్యూ ఎనర్జీ. ఆల్రెడీ మనం ఈ నొప్పులు ఎందుకు వస్తాయి ఏంటి, న్యూ ఎనర్జీ అంటేనే శిలని శిల్పంగా మనకి మన లోపల ఉన్న దుర్గుణాలన్నిటినీ త్యజించి ఒక అందమైన శిల్పంగా మనం మార్చేదే న్యూ ఎనర్జీ అండి. ప్రతి ఒక్కరూ మాస్టర్స్, ఈ ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు పుస్తకం ఉంటే మాత్రం న్యూ ఎనర్జీ ఒకసారి చదవండి. ఇదే కాదండి, దీన్ని సెకండ్ పార్ట్ ఎసెన్షియల్ కూడా ఎసెన్షియల్ గా చదివే తీరాలి. అప్పుడు అసలు మనకి కంప్లీట్ గా ఇప్పుడు వస్తున్న ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఇప్పుడు వస్తున్న రోగాలు అంటున్నాం చూడండి, ఏంటో భయానకంగా ఉంటున్నాయి, అసలు ఎప్పుడు కని విని ఎరుగని అంటున్నావు, అవి ఎందుకు వస్తున్నాయి? ఈ బంధాలు భయానకంగా తయారవుతున్నాయి. అసలు తల్లిని బిడ్డ, బిడ్డని తల్లిని నమ్మే స్థితి కూడా పోతున్నది. వై ఆల్ దిస్ వాజ్ గోయింగ్ ఆన్ ఎర్త్ అంటే ఇవన్నీ కూడా ఒక ప్రణాళికలో భాగం అండి, ఒక ప్రక్షాళనలో భాగం. ఇవన్నీ మనకి తెలియాలంటే న్యూ ఎనర్జీ బుక్ మాత్రం మనం చదివితే చాలా క్షుణ్ణంగా విషయాలు తెలుస్తాయి. మనం ఇప్పుడు చాలా ముఖ్యమైన చాప్టర్సే చెప్పుకుంటున్నాం. యాక్చువల్లీ ఈ బుక్ మొత్తము అంటే మేబీ అండి ఇట్ విల్ టేక్ సో మెనీ డేస్ అన్నమాట. సో ఇది మీరు ఒక్కసారి సింహావలోకనం చేసుకొని ఇది ఇతరులకు కూడా అందించండి మాస్టర్స్. అప్పుడు అసలు మానవుడు ఒక చిన్న విషయం తెలుసుకోవాలండి. మనము మంచి పొందితే మనకొక్కళ్ళకి పరిమితం అనుకోవటం మానవుడికి తెలియని అజ్ఞానం. ఎప్పుడైతే మనం ఒక మంచి పొందామనుకోండి, అది 10 మందికి పంచితే 10 మందిలో మార్పు వస్తే మనకి 10 రెట్ల ఎనర్జీ వస్తుంది. అండ్ ఆల్సో అండి 10 మంది మారారు అంటే ప్రకృతి 10ంతల శక్తివంతం అవుతుంది. ఈ ఒక్క సూక్ష్మం ఎవ్వరికీ అర్థం కాక అమ్మో వాళ్ళెందుకు బాగుపడాలి, మనం బాగుపడితే చాలు అని ఒక వెర్రితనంలో ఉంటున్నది మానవాళి. సో వాటన్నిటికీ తెర వెనుక ఏం జరుగుతున్నది, తెర ముందు ఎలా మనం ఉండాలి అనే స్పష్టతనిచ్చే పుస్తకం అని చెప్పాలి. ఈ రోజండి మార్పులని ఆశించి ఆదరించాలి. అసలు ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. మరి తెలుసుకుందామా? ఈ మీటింగ్ కు సనందని కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఇక్కడ కుటుంబము అంటే ఎనర్జీ కుటుంబం అన్నమాట. ఆ వ్యక్తిని మనము యేషువా జెన్ జోసెఫ్ లేదా జీసస్ అంటాము. ఆయన మనందరి దగ్గరకు వచ్చి మన నొసటిన ముద్దు పెట్టుకుంటున్నాడు. ఈ మాటలు చెప్పుతున్నప్పుడు అక్కడ ఏర్పడిన ఎనర్జీకి టొబియస్ ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడంటే మాట్లాడటం కూడా కష్టమే. కాసేపు మౌనం వహించాడు. మనం న్యూ ఎనర్జీ టెంప్లెట్ ను సృష్టించే కార్యక్రమంలో ఉన్నాము. మన చుట్టూ మన లోపల ఎన్నో మార్పులు వస్తున్నాయి.
ఈ మార్పు మనకి కొత్త శక్తిని తెచ్చిపెడుతుంది. దాంతో మనలో న్యూ ఎనర్జీ టీచర్స్ కావడానికి అవసరమైన బ్యాలెన్స్, ప్రేమ, సానుభూతి ఏర్పడతాయి. మన ఆరాలో క్రింజన్ రంగు కనబడడం మొదలవుతుంది. అది టీచర్ కావడానికి చక్కని గుర్తు. జ్ఞాని అయిన ఒక టీచర్ కావడానికి గుర్తు క్రింజన్ ఎనర్జీ. రాబోయే వాళ్ళకి మనము టీచర్లం అవుతాము. జస్ట్ మాస్టర్స్, వీఆర్ టీచర్స్ ఓన్లీ, బోధకులు మాత్రమే. ఇంకా ఏదో అయిపోయామని మాత్రం ఊహించుకోవద్దండి. నిజంగా టీచింగ్ కి మించిన ఒక గ్రేట్ ప్రొఫెషన్ ఇంకొకటి లేదండి. వాళ్ళకి తెలిసిన జ్ఞానం 10 మంది బిడ్డల్ని, 10 మందిని ఒక సక్రమమైన మార్గంలో నడిపించటం అంటే అదొక అల్టిమేట్ సర్వీస్ అనే చెప్పాలి కదా. సో అండి, అగ్నిగోడలో మార్పు మనము దాటి వచ్చేసాక అగ్నిగోడలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అది ఎలా మారిందంటే, తొలి సృష్టిలోని వారు మనలా ముక్కలు చెక్కలు కాకుండానే దాని గుండా దాటుకుంటూ రాగలుగుతారు. తొలి సృష్టి అంచులు విస్తరిస్తాయి, అగ్నిగోడను దాటి విస్తరిస్తాయి. మనం సృష్టించిన ఈ కొత్త వాతావరణంలో విస్తరిస్తాయి. మన అసలు ఇల్లు మన దగ్గర వచ్చే రోజు ముందు ఉన్నది. ఇల్లు వదిలి వచ్చిన తర్వాత మనం సాధించిన కార్యం వల్ల అహమాస్మి రాజ్యం అద్భుతమైన రాజ్యంగా తయారైంది. మన చైతన్యపు లోతుల్లో మార్పులు ఏర్పడుతున్నాయి. మన డిఎన్ఏ కన్నా లోతైన స్థాయిలో, అయస్కాంత ఎనర్జీ నమూనాల కన్నా లోతుగా, మన అంతర్ ప్రకంపనాలు కన్నా లోతుగా మార్పులు సంభవిస్తున్నాయి. పాలరాళ్ళు అని చెప్తున్నారు, ఏంటో చూద్దామండి. ఇంతవరకు మనం కొన్ని వేల సంవత్సరాల పాటు చీకటి జన్మలు, కొన్ని వేల సంవత్సరాల పాటు వెలుగు జన్మలు తీసుకుంటూ వస్తున్నాము. ఇవి మనకి తేలికగా అర్థం కావటం కోసం పాలరాళ్ళు అని సింబాలిక్ గా చెప్తున్నాడు. టొబియస్ అనే ఒక గ్రేట్ మాస్టర్, ఈయన కింజన్ సర్కిల్లో ఒక షాంబ్రాల్ అనమాట అండి. షాంబ్రాలు అంటే మాస్టర్, ఈ కింజన్ సర్కిల్ అనేది ఒక పెద్ద సభ అండి. ఎవరైతే నేర్చుకున్న వాళ్ళు ఇతరులకి నేర్పిస్తారో, ఇప్పుడు మనం 40 రోజులు మండల ధ్యానం చేస్తున్నామండి. తర్వాత మనం తెలుసుకున్న ధ్యానాన్ని, జ్ఞానాన్ని 10 మందికి ఎలా పంచుతున్నాము, అలా పంచే వాళ్ళని షాంబ్రాలు అంటారు. మనం కూడా వాళ్ళల్లో ఉన్నాం కదా. సో అండి, పాలరాళ్ళు మన స్థితుల్ని బట్టి, ఒక పాలరాయి సహజంగా తెల్లది, మరొకటి సహజంగా నల్లది. మన సహజ వర్ణాలను పక్కన పెట్టి ఆ 2 పాలరాళ్ళు కాలానుగుణంగా తెలుపు వైపుకి, నలుపు వైపుకి మొగ్గుతున్నాయి కనుక కొంతకాలం చీకట్లో ఉన్నట్లు, కొంతకాలం వెలుగులో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ మార్పు మనతో పాటు జనరల్ గా భూ చైతన్యంలో కూడా వస్తూ ఉంటుంది. చీకటి వెలుగుల్లో ఒకవైపు నుంచి మరోవైపుకి ఆ 2 పాలరాళ్ళు ట్విస్ట్ కావటానికి 2000 సంవత్సరాలు పడుతుంది. అయితే ఇప్పుడు ఆ షిఫ్ట్ వేగం పుంజుకున్నది. ఒక దాని నుంచి మరో దానికి మారటం చాలా త్వరగా జరుగుతున్నది. ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతున్నది. రాను రాను పాలరాళ్ళు ఇంకా త్వరగా రంగులు మారుతున్నాయి. ఎంత త్వరగా వాటి రంగు మారుతుందంటే, ఎప్పుడు చీకటి ఉన్నదో, ఎప్పుడు వెలుగు ఉన్నదో స్పష్టంగా చెప్పలేనంత వేగంగా మారుతున్నాయి. అటు చీకటి కాకుండా, ఇటు వెలుగు కాకుండా స్వచ్ఛంగా ఉన్న మానవులు చాలా కొద్ది మందే ఉన్నారు ఇప్పుడు. ఆ స్వచ్ఛతలో తెలుపు గాని, నలుపు గాని స్పష్టంగా కనపడవు. ఆ 2 కలిసిన బూడిద రంగు కనిపిస్తుంది. ఇది 3వ పాలరాయి. ఇది స్వచ్ఛమైన పాలరాయి అన్నమాట. తెలుపు, నలుపులను తనలో సమన్వయించుకొని గ్రే కలర్ లో ఉంటుంది రాయి. తెలుపు, నలుపు 2 ఉంటాయి ఈ బూడిద రంగు పాలరాయిలో. సో మాస్టర్స్, సంతోషంగా ఉన్న వాళ్ళని గౌరవించాలి మనము. మన సంప్రదాయము, బద్ధ సమాజం ఎవరినైతే ఎగతాళి చేస్తుందో వాళ్ళని గౌరవించాలి. చాలా కష్టతరమైన సమస్యతోనే వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు నలుపు తెలుపుల్లో ఏ ఒక్కదాని వైపుకో మొగ్గరు, తటస్థంగా ఉంటారు. అందుకే బూడిద రంగు అన్నాము. అయితే ద్వంద్వ సృహ వాళ్ళలో ఉంటుంది. ద్వంద్వాల మధ్యనున్న అగాధాన్ని పూడుస్తున్నారు వాళ్ళు. శ్రమను గుర్తించి గౌరవిద్దాము.
ఏ రంగుకు పూర్తిగా చెందకుండా 2 రంగుల్ని అంగీకరిద్దాము. సో అండి, ఎట్లా వాళ్ళు మంచి అయినా చెడైనా మనకి సంబంధం లేకుండా అంగీకరిస్తూ వాళ్ళతో మనము ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అంతవరకు ఉండాలి అన్నట్టు ఇక్కడ తెలియజేస్తున్నారు. మరో కొత్త పాలర అంటే 4వ పాలర ఈ పాలరాల మధ్యకి వస్తుంది. అది స్ఫటికంలా ఏ రంగు లేకుండా ఉన్నది. బూడిద రంగులో కూడా ద్వంద్వత్వం ఉన్నది. ఇప్పుడు ఏమీ చెయ్యకపోతే ద్వంద్వత్వపు ఆట ముగించాల్సిన సమయం వచ్చింది. పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఉండటం అలవర్చుకోవాలి. నిజంగా మాస్టర్స్, ఏది వచ్చినా అలా మౌనంగా సాక్షిభూతంగా చూడగలిగామనుకోండి, అంతకన్నా ప్రశాంతత ఇంకొకటి లేదండి. ఏమీ చేయవద్దు అంటే ఏం చేయకపోతే మరి సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అన్న ప్రశ్న వేధించక మానదు. ఏమీ చేయకుండా కూర్చున్నట్లు కనబడే మనం ఎంతెంతో జరగటానికి అవకాశం ఇస్తున్నాము అనే విషయం ముందు ముందు మనకి బాగా అర్థమవుతుంది. మన ప్రజ్ఞాత్మ, మన రన్నర్లు వీళ్ళంతా రంగంలోకి దిగుతారు. వేదిక మీద కూర్చున్న మనం ఏమి చేయనట్లే కనపడుతుంది. కానీ మనలో ఆలోచన రేగగానే దాని నుంచి ఉత్పత్తి అవుతున్న ఎనర్జీని అందుకొని ఆ పని చేసుకురావడానికి వీళ్ళంతా కదులుతున్నారు. మనం ప్రత్యేకంగా బాధ్యత మన నెత్తిన వేసుకొని ఆలోచించినంత వరకు మన ప్రజ్ఞాత్మ పనిలోకి దిగకుండా చోద్యం చూస్తూ ఉంటుంది. ప్రతి మనిషి కండి ఒక పూర్ణాత్మ, ఒక ప్రజ్ఞాత్మ ఉంటారు. అదే చీమలు, దోమలు, నల్లులు వీళ్ళకైతే 1,00,000 చీమలకి ఒక ప్రజ్ఞాత్మ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ లాగా అనమాట. మనము అండ్ ఆల్సో గార్డియన్ ఏంజల్స్ అని ఇద్దరు ఎప్పుడు మన దగ్గర ఉంటారు. వాళ్ళు ధ్యానం చేయనివ్వండి, చేయకపోనివ్వండి, వీళ్ళు ఎప్పుడో ప్రతి మానవుడికి, ప్రతి పశుపక్షులకి ఉంటారు. ఈ మనము ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కానీ ఏ పరిస్థితిలో ఉన్నా ఎవరిని అడిగినానండి తోచింది చెప్తారు, లేకపోతే తప్పించుకోవటానికి రకరకాలు చెప్తూ ఉంటారు. మనం ఎవరిని నమ్మే స్థితిలో లేము ఇప్పుడు. సో ఏమి అక్కర్లా, ధ్యానంలో కూర్చొని మన ప్రజ్ఞాత్మకి, మన పూర్ణాత్మకి చెప్పి ఎప్పుడైనా మార్గం చూపించి మనాలండి. నాకు ఇది కావాలి, నాకు అది వద్దు అని మనం అడగకూడదు. ఎందుకంటే మన ఆత్మకు తెలిసిన విషయం మన మనస్సుకి తెలియదు. మనసు కోరుకునేది వేరు, ఆత్మకు తెలిసింది కోరుకునేది వేరు. మీరు అనొచ్చు, అసలు మనసు బుద్ధి కూడా ఆత్మ నుండే వచ్చాయి కదా అండి అని. మరి ఇప్పుడు గోధుమలు ఉన్నాయండి, గోధుమల నుండి గోధుమ పిండి వస్తుంది. ఎన్నో స్టేట్స్ వాళ్ళు ఆ రొట్టెలే తింటారు, ఎంతో బలంగా హెల్దీగా ఉంటారు. మరి అదే గోధుమల నుండి వచ్చిన మైదా పిండి తినొద్దు అంటారు. సో అలాంటిదేనండి ఈ ఆత్మ నుండి వచ్చిన మనసు బుద్ధి కూడా అన్హెల్త్ అని చెప్తూ ఉంటారు. సో మాస్టర్స్, ఏది వచ్చినా మీ పూర్ణాత్మను అడగండి, మీ ప్రజ్ఞాత్మను అడగండి, మార్గం చూపించమనండి. మనకి కరెక్ట్నెస్ ఒక మెసేజ్ ద్వారా, లేకపోతే ఒక వ్యక్తి ద్వారా, లేకపోతే ఎట్లయినా మనకి ఒక మార్గం అనేది వాళ్ళు చూపుతారు తప్పనిసరిగా. ఎందుకంటే మనం ఒక పూర్ణాత్మ హెల్ప్ అడిగినప్పుడు, పూర్ణాత్మ మనకి హెల్ప్ చేసినప్పుడు 10 పూర్ణాత్మ శక్తి ఆ పూర్ణాత్మకు వస్తుంది. మనము పూర్ణాత్మకు అడిగినందుకు 10ంతల రెట్లు శక్తి మనకు వస్తుందండి. అదే ఈ పూర్ణాత్మ గురించి ఇంకొకరికి చెప్పినా కూడా అంత శక్తి మనకు వస్తుంది. చూడండి మాస్టర్స్, ఎంత నెట్వర్క్ ఉందో మనకి తెలియక ఎవరు హెల్ప్ చేస్తారు బయట ప్రపంచంలో వెతుకుతున్నాము. సో ఒక్కసారి ట్రై చేయండి. ఏమండి, ఒకసారి ట్రై చేసి అవ్వకపోతే ఆవిడ కరెక్ట్ చెప్పలేదు అనుకున్నారు, మనం చేసిన దాన్ని బట్టి మనం పొందుతామండి. సో మాస్టర్స్, మనము ప్రత్యేకంగా బాధ్యత మన నెత్తిన వేసుకొని ఆలోచించినంత వరకు మన ప్రజ్ఞాత్మ పనిలోకి దిగదండి. మనము ఎప్పుడైతే ఏ ఆలోచన చేయకుండా పని మాత్రం జరగాలని ఎదురు చూస్తూ బాధ్యతను ప్రజ్ఞాత్మ నెత్తిన వేసేసి ఊరుకుంటామో అప్పుడు అది కళ్ళాలు అందుకొని పనిలోకి దిగిపోయి ఏ పని ఎలా జరగాలో తానే చూసుకుంటుంది. చూడండి ఎంత సౌలభ్యం ఉన్నదో మనకి. ప్రజ్ఞాత్మ తీసుకున్న నిర్ణయాలని రన్నర్లు అమలు పరుస్తారు. అందుకే టొబియస్ అంటాడు,
మన ఆలోచన సరళిలో ఒక చిన్న మార్పు ఏర్పడిన పరిస్థితులను మార్చటానికి, గతాన్ని మార్చటానికి రన్నర్లు గుంపులు గుంపులుగా పరుగులు పెడతారట. చాలా బిజీ అయిపోతారట. సో అండి, ఈ రన్నర్లు కూడా మనకి హెల్ప్ చేసి వాళ్ళు ప్రజ్ఞాత్మగా అవుతారు. ఆ ప్రజ్ఞాత్మ అయినాకే పూర్ణాత్మ అవుతారు. మనందరం కూడా ఒక పూర్ణాత్మ నుండి వచ్చిన వాళ్ళమే మాస్టర్. ప్రతిరోజు నిద్రలో ఇప్పుడు హనిత ఉన్నానండి, మీ ముందు ఉన్నాను. నేను ఇంకా 6 హనితలుగా 6 చోట్ల ఉంటాను. అలా లలిత గారు, ఎవ్రీబడి అండి, ఈచ్ అండ్ ఎవ్రీబడి. నాట్ స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు. ఏం చేస్తాము ఇప్పుడు, నేను ఇంకా మిగతా 6 హనితలు రకరకాల చోట రకరకాల పేరుతో ఉంటారు. వీళ్ళందరము రాత్రికి కలుస్తాం పూర్ణాత్మ దగ్గర. నేను న్యూ ఎనర్జీ 2 వర్క్షాపులు చేశాను అని చెప్తాను. దానివల్ల నేనేం పొందానో, ఏ జ్ఞానం పొందానో వాళ్ళకి చెప్తాను. అలానే ఇంకొక 6 హనితలు ఎక్కడ ఏం పొందారో వాళ్ళు చెప్తారు. అప్పుడు పూర్ణాత్మ ఒక జడ్జి లాగా, అనిత, నువ్వు ఊరికే చదివేయటం కాదు, నువ్వు కూడా నీ సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఫీడ్ చేసుకోవాలి. ఓ చదవటము ఫీడ్ చేసుకోవటమే కాదు, ఆచరించాలి అని చెప్తుంది. అట్లా నాకేది అవసరమో, అట్లా మిగతా వాళ్ళకి ఏది అవసరమో గైడెన్స్ ఇస్తుందండి. సో మాస్టర్, ప్రజ్ఞాత్మని అండ్ ఆల్సో పూర్ణాత్మని ఉపయోగించడం నేర్చుకుంటే మనం ఎప్పుడు ఎవరిని ఏమీ అడగనక్కర్లేదు. మన ఆలోచన సరళిలో చిన్న చిన్న మార్పులు ఏర్పడిన పరిస్థితులు మార్చడానికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మొదటి 3 పాలరాళ్ళు 4వ దాన్ని అంగీకరించడం నేర్చుకునే దశ ఇది. ఆ 4వ పాలరాతికి అనుగుణంగా మన శరీర ధర్మాలు సర్దుకోవటం ఇంకా పూర్తి కాలేదు. మన ఎమోషన్స్ అసలు సర్దుకోలేదు. మనం ఇంకా ద్వంద్వత్వానికే అలవాటు పడి ఉన్నాము. నేర్చుకుంటామని, ఎదుగుతామని, అనుభవాలు పొందుతామని కోరిన వాళ్ళం మనమే. భూమి మీద బ్రతికుండగానే మరో జన్మలోకి వెళదామని కోరుకున్న వాళ్ళని మనమే. ద్వంద్వత్వాన్ని దాటుకొని సరికొత్త ఎనర్జీలోకి వెళతామని చెప్పిన వాళ్ళమే మనమే. మరి అటువంటప్పుడు మనలో మార్పు రావటం సబబే కదా. న్యూ ఎనర్జీకి మార్గం ఏర్పరుస్తున్నాము. సో అండి, న్యూ ఎనర్జీ అంటే వేరే లోకవాసులు, వేరే దైవము ఎవరో ఏర్పరచట్లా, మనమే ఏర్పరుస్తున్నామని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. మనలో వస్తున్న మార్పులేంటో చెప్తున్నారు, చూద్దామండి. మనం ఏ పరిస్థితులను అనుభవిస్తున్నామో వాటి వెనుక ఒక కారణం, ఉద్దేశం ఉన్నాయి. కనుక ఆ మార్పులను జరగనివ్వాలి. ఈ ద్వంద్వత్వంలో, ఓల్డ్ ఎనర్జీలో మనం పెట్టుకున్న ఆశలు, కలలు అన్ని మన నుంచి దూరం అవుతున్నట్లు అనిపించవచ్చు, నిజమే. మరి కొత్త రకం ఎనర్జీకి మార్గం ఏర్పరుస్తున్నాం కదా. అది జరగాలంటే మన జీవితంలో ఎన్నో మారాలి. ఆ మార్పుల్ని మనం ఆహ్వానించాలి. ఉద్యోగం పోయినా, అనారోగ్యం ఏర్పడినా ఆ మార్పుల్ని సైతం ప్రేమగా స్వీకరించాలి. ఒక్కోసారి ఈ మార్పు మన అంచనాలను పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. టెల్లర్ కథలో చెప్పుకున్నాం కదా, డబ్బులు కలిసి రావాలనుకోగానే ఉద్యోగం పోయింది. ఈ మార్పులు పవిత్రమైనవి కనుక వాటిని చూసి బాధపడవద్దు. టోబియాస్ ఈ మాటలు చెప్తుంటే కబుల్త్రాకు కోపం వస్తోందట. మీరు కాదు కదా మారేది, కబుర్లకేం బాగానే చెప్తారు అంటున్నాడట. ఈ మాటలు చెప్పి టోబియాస్ నవ్వేస్తాడు. మన అవస్థలు తనకు అర్థమవుతోందని అంటాడు. సో మాస్టర్స్, నిజంగా మనకి ఏమన్నా అవస్థలు ఏది వచ్చినా కూడా స్వీకరించగలగటం అనేది ఏమంత పెద్ద సింపుల్ విషయం కాదండి. థర్డ్ ఐ ఓపెన్ అయ్యేంత ఈజీ కాదు. వాటిని స్వీకరించటము అంటే మనిషి సంపూర్ణత్వాన్ని పొందితే తప్ప ఎవరం స్వీకరించలేము. ఈవెన్ మీ ఆల్సో అండి. కొన్ని సందర్భాల్లో మనం వాటిని ఫేస్ కూడా చేయలేము మాస్టర్స్. అప్పుడు పూర్ణాత్మ గుర్తురాడు, ప్రజ్ఞాత్మ గుర్తురాడు. అందుకే ఎప్పుడు మనం ఒక బుక్ అట్లా తిరిగేస్తూ ఉంటే అప్పుడు మనకు అక్కడ ఎవరు అవసరమో వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు కూడా. నిజమేనండి, వాస్తవం ఎప్పుడు కూడా చెప్తానికే బాగానే చెప్తున్నారు, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా మారాలి, మార్పు రావాలంటే ఇవి తప్పవండి. చెప్పడం వాళ్ళ డ్యూటీ, నమ్మి అర్థం చేసుకుని మారడం, మారకపోవటం మన ఫేట్. అంతకన్నా ఏం చేయలేం కదా.
అసలు విషయం ఏంటంటే ఈ మార్పులన్నీ కర్మ ప్రక్షాళనలో భాగంగా జరుగుతున్నాయట. మనం బ్రతికుండగానే ఒక జన్మ నుంచి మరో జన్మకు మారుతున్నాం కదా మరి. 10 జన్మలకు సరిపడే కర్మను ఒక జన్మకు తెచ్చుకున్నాం మనం ఈ జన్మకు వచ్చేటప్పుడు. అందుకే మన జీవితం చిన్నప్పటి నుండి కష్టాలమయంగా ఉంటూ వచ్చింది. తొందరగా కర్మ తీరిపోతే హాయిగా ముందుకు సాగవచ్చునని మన ఆదుర్ద. అందుకే అంత సాహసం చేశాము. ఆ కర్మను వదిలించేసుకొని ఇక తర్వాతి జన్మకు వెళుతున్నాము. ముందు జన్మలోని పరిస్థితులు తర్వాతి జన్మలో మారిపోయి ఉండాలి కదా. అనారోగ్యంతో మంచంలో కొన్ని రోజుల పాటు ఉండిపోవచ్చు. కారణం తెలియకుండా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవచ్చు. వీటన్నిటిని సాధారణంగా చూడమంటాడు. ఇటువంటి సమయంలో నిజానికి ఏం జరుగుతుందంటే మొదటి 3 పాలరాళ్ళు 4వ దానిని పరాయి దానిగా భావించి లోనికి రానివ్వకూడదని ప్రయత్నిస్తున్నాయి. ఈ 3 పాలరాళ్ళ మధ్య మనము అంగీకరిస్తాము. 4వ పాలరాయి చాలా తొందరగా తేలిగ్గా ఇక్కడ ఇమిడిపోతుంది. ఇలా ఇమిడిపోవటం ప్రాసెస్ లో భాగమని మన ప్రజ్ఞాత్మకు మనమే చెప్పుకోవాలి. దీనివల్ల ప్రాసెస్ సులభతరం అవుతుంది. మన ప్రజ్ఞాత్మకు మనం చెప్పుకునేది ఏంటంటే మనకంటే మన ప్రజ్ఞాత్మ గొప్పది కదా అనిపిస్తుంది. కానీ మనకంటే మన ప్రజ్ఞాత్మ గొప్పదై మనం అసలు భూమి మీదకి రావాల్సిన అవసరమే ఉండేది కాదు. మనం వచ్చింది అనుభవాల కోసం, జ్ఞానం కోసం. మన ప్రజ్ఞాత్మే మన అనుభవాల సారాన్ని మన నుంచి అందుకుంటున్నది. కనుక ఇక్కడ ఎవరు గొప్ప అనేది ప్రశ్న కాదు. మనం పొందుతున్న అనుభవమే విశిష్టమైనది. దీనిని మన సంపూర్ణత్వంలోకి విస్తరింప చేసుకోవాలనుకుంటున్న మాట అలా చెప్పడం ద్వారా. అయితే మనలో లేని శక్తులేవో మన ప్రజ్ఞాత్మలో ఉన్నాయి కదా అని ప్రశ్న వస్తే నిజమే. ప్రజ్ఞాత్మలో ఉన్నది ప్రధానంగా స్పిరిట్ కి మనకు మధ్య అభేదమనే లింక్. మనము ఇతర అంశాత్మలు పొందుతున్న అనుభవాల సారం. కనుకనే ఈ కొత్త పాయింట్ను కూడా అనుభవ సారంలోకి తీసుకొని వెళ్తున్నాము. మిగిలిన 3 పాలరాళ్లను దీనికి దగ్గరగా రాణించినప్పుడు 4వ దానిలోని స్పష్టతను అవి అర్థం చేసుకుంటాయి. అప్పుడు అది వాస్తవమని మనకు తెలుస్తుంది. అంతవరకు మనలో మార్పులను రానివ్వాలి. అవి గాఢమైన పవిత్రమైన మార్పులు. చెప్తున్నారుగా మాస్టర్స్, మనం అనుకుంటాం బెడ్ రిడ్ అయిన వాళ్ళని చూసి నరకం అనుభవిస్తున్నారు, ఎందుకు వెళ్ళిపోక అనిపిస్తుంది. కానీ వాళ్ళ సమయంలో ఎన్నో నేర్చుకుంటారు, తెలుసుకుంటారటండి. అందుకని ఎవరైనా బెడ్ రీడ్ అయితే నువ్వు అప్పుడు ఆస్తి తగలేసావు కాబట్టి అనుభవిస్తున్నావు, నువ్వు అప్పుడు అలా వాగావు కాబట్టి ఇలా అనుభవిస్తున్నట్లాగా తెప్పి పొడుస్తూ ఉంటారు. తెప్పి పొడవటం కానీ వాళ్ళ పాతే చెప్పడం కానీ చెయ్యకూడదటండి. నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు పలానప్పుడు వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టావు, నువ్వు ఉద్యోగం ఇప్పించట్లే, వాళ్ళు చేసిన మంచి పనుల్ని చెప్తూ ఉండాలంటండి. సో వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు చేసిన మంచి వాళ్ళకి మనం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ అదే ఆలోచనతో వాళ్ళ సూక్ష్మ శరీరంలో ఉన్న జ్ఞానం నిండిపోయి వాళ్ళు ఈ బాడీ నుండి రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి దారి ఒక క్లియర్ గా తయారవుతుంది మాస్టర్స్. అండ్ ఆల్సో చాలా రోగాలు అనుభవిస్తున్న వాళ్ళు ఎంత పాపం చేస్తే ఇన్ని రోగాలు అనుభవిస్తున్నారో అనుకుంటారు. లేదండి, ఇందాక టొబియస్ వాళ్ళు చెప్పారు కదా, మనం ఇక్కడికి ఎన్నో జన్మల ప్రక్షాళన చేసుకోవటానికి వచ్చాం. కొంతమంది 10 జన్మలు 20-30 జన్మలు ఒకేసారి ప్రక్షాళన చేసుకోవాలంటే దారిద్ర్యము లేకపోతే బాగా అనారోగ్యాలతో వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకా మెంటల్లీ రిటార్డ్ పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసి మనం జాలి పడతాము. కానీ మాస్టర్స్ వాళ్ళకేం తెలీదు, ఒక అవధూతలా ప్రవర్తిస్తూ ఉంటారు. అక్కడే మోషన్ కి అక్కడే యూరిన్కి వెళ్తూ వాటిల్లో చేతులు పెడుతూ ఒక అవధూత ఎలా అయితే బురదలో కూడా పొరలాడుతుంటాడు అట్లా ఉంటూ ఉంటారు. కానీ మనకేం కావాలో వాళ్ళకి చెప్తే అవి నెరవేరుతూ ఉంటాయి అటండి. వాళ్ళు చేసే పనిని డిస్టర్బ్ మనం చేస్తామని మెంటల్లీ రిటార్డ్ లాగా వాళ్ళు బిహేవ్ చేస్తారంట వాళ్ళ జన్మ ప్రణాళికి. మనం అనుకుంటాము మనం పర్ఫెక్ట్ గా ఉన్నాము, సో మనం చాలా పుణ్యాత్ములని మనం అనుకుంటున్నాం. బట్ అసలు వాస్తవం మనిషి తెలుసుకోవాలంటే వాస్తవంలోకి వెళితేనే కదండి
ఈ మార్పుల్ని మనలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇది పూర్తయ్యే లోపల మనలో భౌతికంగా, ఎమోషన్ పరంగా, మానసికంగా మార్పులు వస్తాయి. రానివ్వాలి. మన జీవితం మారుతుంది. తమని తాము ఎలా హీల్ చేసుకోవాలో మనం ఇతరులకు బోధించే కొద్దీ ఈ ప్రాసెస్ నెమ్మదిగా జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళల్లో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. పాతదనాన్ని వదిలి కొత్తదనాన్ని స్వీకరిస్తున్నారన్నమాట. వాళ్ళల్లో అన్ని చక్రాలు కలిసిపోయి ఏకచక్రం ఏర్పడుతోంది. దానిని చూసినప్పుడు వాళ్ళు ఎనర్జీ క్షేత్రాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు 4వ పాలరాతి లక్షణాన్ని ముడుచుకుంటున్నారని. వాళ్ళల్లో ఎలా పని చేయాలో మనకప్పుడు అర్థమవుతుంది. టీచర్గా ఉండటానికి మనలో ఎటువంటి సానుభూతి ఉండదు. మన మనకి అవసరమైంది అది మనలో కలగటానికి అనుభవాలన్నీ మనకు ఎదురయ్యేది. ఎంతో లోతుగా ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతాం. 4వ పాలరాయిని ముడుచుకుంటున్న మొదటి వాళ్ళం మనము. అది కష్టమైన మార్గమే. ఏ క్షణానైనా నా వల్ల కాదు, నేను ఇక వెళ్ళలేను అంటూ మనం అడుగు వెనక్కి వేయొచ్చు. ఆ సంకల్ప స్వేచ్ఛ మనకుంది. అయినా మనం ముందుకు సాగుతూనే ఉన్నాం. వెనకడుగు వేయటం గురించి అనుకోవటం లేదు. అందుకే మనమంటే ఆవలి వైపు వాళ్ళకి ఎంతో ఇష్టమో గౌరవమో. కొత్త కొత్తవి మనల్లో ఇవ్వడటానికి మన శరీరాల్లో మనం అవకాశం ఇస్తున్నాము. ఇతరులకు పాఠశాలగా మన శరీరం తయారు చేస్తున్నాము. ఎలా అంటే మనిషి చచ్చిపోయినాక బాడీ హాస్పిటల్ కి డొనేట్ చేస్తే మన ఆర్గన్స్ ఏమన్నా పనికొస్తే ఎంతో మందికి వాళ్ళు యూజ్ చేస్తారు. మనం అప్పుడు ఎంబీబీఎస్ లో చదివే పిల్లలు అనాటమీ చేస్తారు చూడండి, దానికి ఆ బాడీని కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. నిజంగా మొన్న ఒక డాక్టరు ప్రమాదవశాత్తు మరణించింది. తను 8 మందికో లైఫ్ ఇచ్చారటండి ఆమె ఆర్గన్స్ డొనేట్ చేసి. ఈ సంప్రదాయము ఒకటి మేల్కొనాలండి. ఇప్పుడు నేను నా హస్బెండ్ కూడా మేబీ లైట్ బాడీతో వెళ్ళిపోతే ఓకే అండి, అదేమంత ఈజీ కూడా కాదు. లేదు అంటే మేము కూడా మా బాడీని హాస్పిటల్కి డొనేట్ చేయాలనే అనుకుంటున్నాము. ఎందుకంటే మనము వెళ్ళిపోయినాక మనం ఉపయోగపడటం అనేది అది కూడా ఒక భాగ్యమే కదండి. ఈ ఆర్గన్స్ ఒకటి డొనేట్ చేయటం ఇవన్నీ అందరూ ఇంకా ఇప్పుడు అన్నిట్లోనూ ముందుకెళ్ళిపోతున్నాము, అన్ని పరిగెడుతున్నాము, అంత తెలుసుకుంటున్నాము. అలాంటప్పుడు ఈ బాడీని ఊరికే పూర్తి చేసో కాల్ చేసో మరి వృధా చేసే బదులు మనలో పనికొచ్చే పార్ట్స్ ఇంకొకరికి పనికొచ్చి లైఫ్ ఇవ్వటం అంటే ఒకరికి మనం ప్రాణం పోసినట్లే అవుతుంది కదా. కొంచెం ఆలోచిస్తే బెటర్ ఏమో కదండి. ఐఎమ్ రైట్ మాస్టర్స్? సో అండి, ఈ సమాచారం వల్ల మన పాత ఆలోచనలు చాలా వరకు మారిపోతాయి. మొదటి 3 పాఠాలు కలిపి అలవర్చుకొని మనం వేస్తున్న పెద్ద అంగది 2012లో వస్తుందనుకున్న పరిస్థితి ఇంకా ముందే కూడా రావచ్చు. దివ్యమైన బ్యాలెన్స్ లో ఉన్నది. ద్వంద్వత్వంలో ఉన్నంత వరకు మన గురించి అసలు నిజంగా మనకి తెలియదు. దానిని వదిలే కొద్దీ కొత్త ఎనర్జీలోకి వెళ్తాము. ఆ ఎనర్జీయే మన ప్రజ్ఞాత్మ లేదా దివ్యాత్మ. మన ప్రజ్ఞాత్మను అంగీకరించడం మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. ప్రజ్ఞాత్మతో మాట్లాడుతూ దానికి పనులు పురమాయిస్తూ ఎంతో ఆత్మవిశ్వాసంతో మన పనులు నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్న వాళ్ళు టీనేజర్స్ మొదలుకొని చాలా మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే అండి, నేను ప్రజ్ఞాత్మ పూర్ణాత్మని ఎట్లాగా ధ్యానం చేస్తూ ఎన్నో విషయాల నుండి వాళ్ళ హెల్ప్ నేను పొందాను మాస్టర్. కానీ కాలక్రమేణా నా ప్రతి క్లాస్లో పూర్ణాత్మ గురించి చెప్పి పూర్ణాత్మ ధ్యానం కూడా చేపించేదాన్ని. ఈ కాలక్రమేణా నేను కొంచెం పూర్ణాత్మ వాళ్ళని మరిచి వేరే ఆర్కేంజల్స్ వాళ్ళని ఆశ్రయించడం కూడా జరుగుతున్నది. సో ఈ రోజు మరి నాకు కూడా గుర్తు చేస్తున్నారు చూడండి మాస్టర్. మనము దివ్య మానవులం కావటానికి అవసరమైన సమాచారాన్ని మనకు అందిస్తున్నారు. మన మార్గం గురించి మన నుంచి తమకు ఎనర్జీ స్థాయిలో ఏమైనా సమాచారం అందుతున్నదో దానికి మనకు అందిస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు మనల్ని ఛానల్ చేస్తున్నారట.
ఆవలి వైపున ఉన్న టొబియస్ వాళ్ళని మనం ఛానల్ చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. మన నుంచి వాళ్ళు పొంది తిరిగి మనకు అందిస్తున్న సమాచారాన్ని ఉపయోగించడం ఇక మన చేతుల్లో ఉంది. సిట్టింగ్ అరేంజ్మెంట్. మానవులు మనకున్న ప్రాధాన్యత ఎటువంటిదంటే మనల్ని మొదటి సర్కిల్లో అంటే విఐపీలు కూర్చునే చోట కూర్చోబెట్టారు. ఆవలి వైపు వాళ్ళు మన చుట్టూ చేరి ఎనర్జీని ప్రేమని అందిస్తున్నారు. ఒక్కో మీటింగ్ లో ఒక్కో కొత్త బృందం వస్తారు, మనల్ని పరిశీలించి తెలుసుకుంటూ ఉంటారు. మనం ఏదైనా మీటింగ్ కి అటెండ్ కావాలంటే ఎలాగైతే ముందుగానే అప్లై చేసుకొని రిజర్వ్ చేసుకుంటామో అలాగే టొబియస్ మీటింగ్ కు ఆవలి వైపు వాళ్ళు అటెండ్ కావాలనుకుంటే ముందుగానే చెప్పి పెట్టుకోవాలట. తమ సీటు రిజర్వ్ చేయించుకోవాలట. అసలు ఎలాంటి వాళ్ళని ఎవరిని ఎప్పుడు మీటింగ్ కు రాణిస్తున్నామనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట టొబియస్ వాళ్ళు. అసలు మీటింగ్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలనేది కూడా ఒక పద్ధతిగా ఉంటుందట. మొదటి సర్కిల్లో మానవులమైన మనం కూర్చుంటాము. వెలుపల సర్కిల్ అంటే రెండవ సర్కిల్లో టొబియస్ వాళ్ళు మీటింగ్ కు వచ్చి ఆవల వైపు అతిథులుగా ఉంటారట. మీకు ఇక్కడ మరి అర్థమవుతున్నదో లేదోనండి. ప్రతిరోజు కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది మాస్టర్. ఇలాగా ఆస్ట్రల్ వర్క్ కానీ ఇలాంటి మీటింగుల్లో కానీ పాల్గొంటూ ఉంటారు. అక్కడ జరిగే విషయం మనకు తెలియచేస్తున్నారు. ఒక్కోసారి అవసరాన్ని బట్టి కొత్త అతిథులు మీటింగ్ కు వస్తూ ఉంటారు. ఆవల వైపు నుంచి అటువంటి వాళ్ళు మనకి దగ్గరగా రాలేరు. వాళ్ళ ఎనర్జీ మనకు, మన ఎనర్జీ వాళ్ళకి అలవాటు లేవు కదా. అందువల్ల అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మధ్యవర్తులు లాంటి వాళ్ళు కొందరు వచ్చి ఆ అతిథులకి మనకి మధ్య తగిన విధమైన ఎనర్జీని ఏర్పరుస్తారు. అంటే ఆ రెండు అలసంఖ్యల మధ్య, ఆ రెండు డైమెన్షన్ల మధ్య వంతెనలా పనిచేసే ఎనర్జీలను వేస్తారనమాట. దాంతో అతిథులు మనకి దగ్గరగా రాగలుగుతారు, మనల్ని దగ్గరగా గమనించగలుగుతారు. అసలు ఎన్నడూ భూమి మీద జన్మ ఎత్తి ఎరుగని వాళ్ళు కూడా ఒక్కోసారి అతిథులుగా వస్తుంటారు. అగ్నిగోడని దాటని వాళ్ళన్నమాట, అంటే తొలి సృష్టిలోని వాళ్ళన్నమాట. అగ్నిగోడ దాటకపోతే మన వరకు ఎలా రాగలుగుతారు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అప్పట్లో ఇంకా ఏదో ఉన్నది, దానిని అనుభవించాలనుకున్న వాళ్ళు మాత్రమే అగ్నిగోడ దాటి వచ్చారు. ఆ సంకల్పం లేని వాళ్ళు అగ్నిగోడ దగ్గరగా వచ్చినా వాళ్ళకి ఏమీ జరగలేదు. మనము భూమి మీద సృష్టించిన ఎనర్జీల వల్ల మన అసలు ఇల్లైన తొలి సృష్టిలోని ఎనర్జీలు కూడా మారిపోయి తొలి సృష్టి విస్తరిస్తూ భూమి దాకా వచ్చేసింది. అంటే తొలి సృష్టి వాళ్ళు భూమి మీదకి ఇప్పుడు రాగలుగుతున్నారన్నమాట. అయితే వాళ్ళు ఇంకా ఎనర్జీ స్థాయిలోనే, పై ప్రకంపంలోనే, భూగ్రీడ్లు ప్రభావానికి లోను కాని స్థాయిలోనే ఉన్నారు. ఇంచుమించు అటువంటి స్థాయిలోనే కదా మన మార్గదర్శకులు ఉండింది. తొలి సృష్టి నుంచి అతిథులు వాళ్ళు సరియైన సమయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2006 దాటేసరికల్లా వాళ్ళు అగ్నిగోడ దాటి వస్తారు. అగ్నిగోడ అనేది ద్వంద్వత్వంలోని దిగటానికి ఒక దశ అన్న విషయం మనం మర్చిపోరాదు. భూ చైతన్యంలోకి రాబోయే ముందు, భౌతిక శరీరం తీసుకోబోయే ముందు వాళ్ళు పరివర్తన గది లాంటి దానిలోకి వెళతారట. మనము భూమి మీదకి రావటానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకొని మన ప్రకంపనలు తగ్గించుకుంటూ నెమ్మదిగా భౌతిక శరీరాన్ని తీసుకునే స్థితికి వచ్చాం కదా. వీళ్ళు మరి అంత కష్టపడిన అవసరం లేదు. మనలాగా అగ్నిగోడ దాటి వచ్చేటప్పుడు ముక్కలు కావాల్సిన అవసరము లేదు. ప్రశాంతంగా దాటుకొని సంపూర్ణ ఆత్మలుగానే, అంటే మన ప్రజ్ఞాత్మలతో సహా వచ్చేస్తారు. వాళ్ళు అలా రావటానికి మనం పరిస్థితులను, ఎనర్జీలని అనుకూలంగా సృష్టించి ఉన్నాము. అనుకూలమైన ఎనర్జీలను సృష్టించి దానిని సుగమం చేసి ఉన్నాము. సో మన పేర్లు భూమి మీదకి రాకముందు ఆవలి వైపున ఉండగా మనలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆత్మకి పేరు ఉండేది. మనకున్న పేరేమిటో తెలుసుకోవాలని మనకి బుబలాట. ఆ పేరు చెప్పమని మనము అడుగుతున్నామట. కానీ మనకు ఆ పేరు ఇప్పుడు అందకపోవటానికి కారణం ఏంటంటే
ఆ పేరు ఒక ప్రకంపన. ఆ ప్రకంపన నిన్న మొన్నటి వరకు మనలో ఉండింది కానీ ఇప్పుడు మనలో లేదు. మనం చాలా మారిపోయాము. కనుక ఇక మీదట మనకు ఆ పేరు ఉండదు. మనిషి తత్వాన్ని బట్టో, శరీర లక్షణాన్ని బట్టో పేరు పెట్టడం మనం పురాణాల్లో చాలా మంది విషయాల్లో చూస్తాము. ఉదాహరణకు హనుమంతుడు, అష్టవక్రుడు, ఏకవక్రుడు, దుర్యోధనుడు, జరాసంధుడు మొదలైనవి కొన్ని ఉదాహరణకండి. సో మాస్టర్స్, ఇప్పుడు నేను హనిత గంట, ఈ గంట అనే ఇంటి పేరును కూడా నేను అక్కడే క్రియేట్ చేసుకొని వస్తాను. ఎవరిమైనానండి, ఎవరి ఇంటి పేరైనా సరే మనము మన పేరును కూడా అక్కడ మనమే క్రియేట్ చేసుకొని వస్తాము. ఇక్కడ ఎవరో పెట్టారు ఏంటో అనుకుంటాము, ఎవ్రీథింగ్ మనమేనండి. ఇక్కడ కాకపోతే మనతో ఉన్న మన బంధాలు మనకి అలా చేసినట్టుగా మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. భూమి మీద జన్మలు తీసుకోవటం మొదలు పెట్టాక మనం చాలా మారిపోయాం. కనుక ఒకప్పుడు ఉండిన పేరులో మనల్ని ఇప్పుడు పిలవటం మనల్ని అగౌరవపరచటమే అవుతుందట. పెద్ద పదవిలో ఉన్న వాడిని ప్రమోషన్ రాకముందు ఉండిన చిన్న పదవి పేరుతో పిలవటంలా ఉంటుంది. ఇప్పుడు మనలో కొత్త పేరు ఏర్పడుతోందట. ఆ మార్పే కొత్త పేరుతో మనలో కొత్త ఎనర్జీలు పుట్టుకురావటం కనపడుతుందట. రూపుదిద్దుకుంటున్న కొత్త పేరుని ఇప్పుడే మనకు వెల్లడించటం సబబు కాదట. సమయం వచ్చినప్పుడు మనంతట మనమే తెలుసుకుంటామంట. ఇందాక ఏర్పడుతూ ఉన్నది కనుక కాస్త ఓపిక పట్టమంటున్నారు. సో మాస్టర్స్, తొలి సృష్టి వాళ్ళు అక్కడి నుండి మనల్ని ఇంతకాలం గమనిస్తూ వచ్చారు. మేడం టైం అవుతుంది, ఒక 5 minutes. ఓకే అండి. ఇది ఆఖరిది ఆవలి వేపు వారి మానవ జన్మలు. ఇందులో ఇప్పుడు వస్తున్న పిల్లలు ఉన్నారు చూడండి, క్రిస్టల్ బేబీస్ అని, ఇండిగో బేబీస్ అని. ఇప్పుడు వచ్చే పిల్లలు ఇండిగో బేబీస్ అంటున్నారు. ఇంకొకటి కూడా మాస్టర్స్, రాబోయే పిల్లల్లో, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పిల్లల్లో కూడా ఎలియన్స్ ఒక డిఎన్ఏ కూడా ఉంది అని చెప్పడం జరుగుతున్నది. సో ఆ సమగ్రమైన అది రేపు మనము ఈ క్రిస్టల్ బేబీస్ అని, ఈ బేబీస్ అసలు ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా ఈ బుక్ లో అది ఇచ్చున్నారు. ఇప్పుడు చూడండి, అంటున్నాం పిల్లల్ని అమ్మో పట్టుకోలేకపోతున్నాము, అల్లరి, అసలు వాళ్ళ ప్రతిభ అంటున్నాము. కారణం ఏంటంటే వాళ్ళు దివ్యాత్మ స్వరూపులు కాబట్టి. మరి రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అద్భుతమైన కొత్త కొత్త విషయాలు అన్నీ, అంటే ఏమి ఇలా జరుగుతున్నాయి అనుకుంటుంటాము, అవన్నీ కూడా ఈరోజు ఇంకొంచెం క్లారిటీగా వచ్చింది. ప్లస్ నాకు వచ్చిన కొన్ని సిచ్యువేషన్స్కు ఆ ముందు రోజు మీరు చెప్పిన క్లాస్ ఏదైతే ఉందో అది ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. తర్వాత వచ్చిన దాన్ని స్వీకరించలేము కొన్ని ఏమైనా జరిగితే వెంటనే. కానీ అలా ఏమైనా జరిగినప్పుడు నేను స్వీకరించగలిగినానండి. ఎందుకంటే ఇవి ఇట్లా ఆల్రెడీ జరుగుతున్నాయి, డైమెన్షన్ మారుతోంది, మాస్టర్స్ ఇట్లా చేస్తున్నారు, ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి అని ఏదైతే ముందు రోజు క్లాస్ అవగాహన వల్ల ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగిందంటే సడన్ గా దాన్ని మనము బుర్రలో పెట్టుకొని ఏంటబ్బా ఏంటబ్బా అనుకుంటుంటాం. ఫస్ట్ కొంచెం షాక్ లో ఉన్నా కూడా మళ్ళా నార్మల్ వచ్చేయగలిగినాం అనమాట. అది నాకు చాలా బాగా ఉపయోగపడింది, చాలా అద్భుతం అనమాట. ఎందుకంటే ఇది తెలుసుకోవడం వల్ల మనకు ఏదైనా అట్లా సిచ్యువేషన్ వస్తే ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని నార్మల్ అయిపోతాం అనమాట. అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను బయటపడ్డాను మేడం. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఎంతో తెలుసుకోవాలి. ఈరోజు కూడా చాలా 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 విషయాలు నేర్చుకోవడం జరిగింది ఈ పుస్తక స్వాధ్యాయంలో. చాలా ధన్యవాదాలు మేడం మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, మేడం గారు చాలా అద్భుతంగా వివరించారు పుస్తకంలో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఎలా ఉంది అనే దాని గురించి కూడా చక్కగా మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్, మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్. మాట్లాడతారు, ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదు మీరు తెలుసుకున్న విషయాన్ని గురించి మాట్లాడాలన్నా ఏదైనా సరే. వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ. ఇలా వీడియోస్ ఆఫ్ చేసుకొని ఉంటే ఎలాగా?
ఓకే. శ్రీలక్ష్మి గారు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. పుస్తకం పేరు ప్రజ్ఞాత్మ అన్నారు కదండి, దాని గురించి మరొకసారి చెప్పరా? నాకు అర్థం అవ్వలేదు. ఓకే అండి. పూర్ణాత్మ ప్రజ్ఞాత్మ అన్నారు కదా, Yes అండి. ఆ రెండోది అది ఒకసారి మళ్ళీ చెప్పరా? నాకు అర్థం అవ్వలేదు ఏంటో. అట్లానే మేడం, ఇప్పుడు ఎవరు మెసేజ్ పుస్తకం పేరు ఏంటి అని అడుగుతున్నట్టున్నారు. ఈ బుక్ పేరు న్యూ ఎనర్జీ అండి. మనమండి ఈ భూమి మీదకి దిగి వచ్చేటప్పుడు రాముడో కృష్ణుడో లేకపోతే కుంతి ధర్మరాజు ఎవరైనా అవ్వచ్చండి. ఒక పూర్ణాత్మ అంటే సంపూర్ణమైన జ్ఞానం పొందిన పూర్ణాత్మ ఉంటారనమాట. ఆ పూర్ణాత్మ ద్వారా మనం వస్తామండి భూమి మీదకి. అట్లనే పూర్ణాత్మ అంటే ప్రైమ్ మినిస్టర్ అనుకోండి మేడం, ఈజీగా అర్థం అవ్వాలండి. తర్వాత ప్రజ్ఞాత్మ అంటే మన చీఫ్ మినిస్టర్ అనుకోండి. మరి ఈ పూర్ణాత్మకి మనకి మధ్యలో ఒక ప్రజ్ఞాత్మ ఉంటాడు. కొన్ని మనము ప్రజ్ఞాత్మని అడగొచ్చు. ఇంకా మనము భరించలేని ఉన్నాయి అనుకోండి, ప్రజ్ఞాత్మని అడుగుతున్నా అవ్వట్లేదు అనుకోండి, పూర్ణాత్మని అడగొచ్చు. ఆ పూర్ణాత్మ ఎప్పుడు ప్రజ్ఞాత్మ మన చుట్టూ తిరుగుతూనే ఉంటారండి. మళ్ళీ ఇంకో విషయం మేడం, ఈ జన్మకి నేను నా పూర్ణాత్మ కృష్ణుడు అనుకోండి. నేను కృష్ణుడి నుండి భూమి మీదకి వస్తే ఆ కృష్ణుడే ఈ జన్మంతా ఉంటాడు అనుకోవటానికి కూడా లేదు. పూర్ణాత్మలు కూడా మారుతూ ఉంటారంట. నెక్స్ట్ మనం భూమి మీదకి వచ్చేది ఎందుకంటే మనం కూడా ఒక పూర్ణాత్మగా ఎదగటానికి. ఎన్ని జన్మలైతే ఎంత జ్ఞానం పొందితే అప్పుడు మనం సంపూర్ణత్వం పొందితే అప్పుడు మనం కూడా పూర్ణాత్మ అవుతాం. ఇప్పుడు మీకు పెయిన్స్ వచ్చేసింది, లేకపోతే జీవితంలో ఏదైనా సమస్య వచ్చింది, అనిత ఉందా లేకపోతే లలిత గారు ఉన్నారా, హీలింగ్ చేస్తారా, లేకపోతే నా సమస్యకు పరిష్కారం చెప్తారా, అసలు వాళ్ళు మేము చెప్పేది మీకు అవునో కాదో ఎన్నో డౌట్స్ ఉంటాయి. అసలు మేము చెప్పగలమో లేదో కూడా చెప్పలేము. అదే మీకు ఏదొచ్చినా ధ్యానంలో కూర్చొని ఐ లవ్ యు ప్రజ్ఞాత్మ, ఆ ప్రజ్ఞాత్మ పూర్ణాత్మ ఎవరో మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, కానీ మీ ప్రజ్ఞాత్మని అడగండి. నాకు ఇలా ఉంది, నేనేం చేయను, దారి చూపించమని అడగండి మేడం. నాకు డబ్బులు కావాలి, 10 రూపాయలు కావాలి, ఇవ్వు అని అడగండి. నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఈ పరిస్థితి నుండి బయటపడటానికి నాకు ఏది అవసరమో అది లభింప చేయండి అని అడగండి. చాలా మందికి అడిగే విధానం తెలియక ఇదంతా విశ్వంలోకి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయి అది మనకి జరుగుతుంది అనమాట. 1000 సంవత్సరాలైనా సరే అది జరిగి తీరాల్సిందే. అంత పవర్ఫుల్ మేడం, ఉపయోగించుకోవటం మనకి తెలియట్లా. అంటే మనకి ఏదైనా బాధ అనిపించింది అనుకోండి, అప్పుడు అది పూర్ణాత్మక మన బాధని చెప్పుకోవాలి. అది డబ్బులు అవి కాదు, మన బాధ. నాకు ఈ బాధ కలిగింది, మరి ఈ బాధ నుండి నేను ఎలా బయటపడాలి, నాకు దారి చూపించండి అని అడగండి. డెఫినెట్ గా నేను చాలా చోట్ల చేపించానండి. చాలా మంది కూడా ఇది మంచి పొందారు కూడా. పూర్ణాత్మతో అనుసంధానమే ధ్యానం అండి. అర్థమైందా మేడం? అర్థమైంది మేడం, అర్థమైంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సరోజిని గారు మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ మేడం. అనిత మేడం గారు నమస్తే మేడం. జూమ్ లో ఉన్న మేడం ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రమాణం అనిత గారు బాగా చెప్పారు మేడం క్లాస్ న్యూ ఎనర్జీ. అదే బ్యాక్ పెయిన్ కూడా ఆ పుస్తకం చదవాలని మొన్న మీరు చెప్పారు. ఇవాళ వినటానికి తొందరనే నాకు అవకాశం దొరికింది మీ క్లాస్ ఈరోజు. మేడం బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, మీ బ్యాక్ పెయిన్ తో మాట్లాడండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ అని చెప్పండి. ఎందుకంటే మనకు వచ్చే పెయిన్ ఈ భూమి మార్పుల వల్ల వస్తుంది. మనము ఎవరి నడువన్న ఇరక్కొట్టినా నడువు నొప్పులు వస్తూ ఉంటాయి. లేకపోతే ఈ కుండలిని శక్తి యాక్టివేషన్ అయినా వస్తాయండి. ఏది ఏమైనప్పటికీ మీ బ్యాక్ బోన్ తో మాట్లాడండి, ఆ పెయిన్ తో మాట్లాడండి. నేను ఎవరికైనా ఏదైనా చేస్తే నేను పశ్చాత్తాపడుతున్నాను, ప్లీజ్ నాకు ఇది తగ్గించవా అని అడగండి. మీరే
తగ్గించుకోగలుగుతారు. అవును నేను మేడం. ఎవ్రీథింగ్ మేడం, నాకు ఏ పెయిన్స్ ఏమొచ్చినా వాటికి క్షమాపణ చెప్పుకొని, కడుపులో ఏదైనా కొంచెం నొప్పి వచ్చింది అనుకో, సారీ నేను ఏదన్నా తినకూడదు తిని నిన్ను ఇబ్బంది పెట్టానా, సారీ ఇంకెప్పుడు అట్లా చేయను, నా ఆలోచన ఏమన్నా ఇబ్బంది పెట్టిందా, సారీ నేను చెయ్యను అట్లా అనుకుంటే భలే విచిత్రంగా చేత్తో తీసినట్టు పోతుందండి ఆ పెయిన్. అవును ట్రై మేడం. చేయండి అవును, అలాగా. చేస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓ, సూర్యుడు ఉదయించేటప్పుడు ధ్యానం చేయటం కుదిరితే గనక, సూర్యుడు అంటే ఆయన వస్తూ ఉంటాడు కదా, అప్పుడు అవును మేడం. మీకు చేయగలిగినంత సేపు ఐ లవ్ యూ సూర్య భగవానుడు అని ధ్యానం చేసుకోండి, చాలు. బాగా క్యూర్ అవుతాయి ఇట్లాంటివన్నీ కూడా. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. అట్లా అలవర్చుకుంటాం మేడం. ఓకే అండి. ఓకే మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడతారా అండి? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మాస్టర్స్ శ్రీలక్ష్మి గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోవాలి. మేడం, ఇప్పుడు ఆవిడ ఎలా అయితే ఆవిడ బాడీది చెప్పారో, నాకు మనసులో బాధని ఎలా అండి ఉండుండి నాకు ఒక్కొక్కసారి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాను. కొన్ని గుర్తొచ్చి, అంటే మా హస్బెండ్ కానివ్వండి, పాస్ట్ ఏమైనా గుర్తొస్తే నేను అలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎందుకో ఏడ్చేస్తూ ఉంటాను. అటువంటి టైంలో నేను ఏం చెయ్యాలి, అసలు ఏం చేస్తే నేను అందులో నుంచి బయటికి రాగలను అని. ఇప్పుడు అది బాడీ కదండి, ఇప్పుడు మీ మనస్సు కదా. మనస్సు అంటే అనాహత చక్రం, రెండు గుండెల మధ్యలో ఉంటుందండి అనాహత చక్రం. ఒకటి మేడం, మనకి తెలియదు, చాలా రకాలుగా కొన్ని కొన్ని వైబ్రేషన్స్ వచ్చి కూడా మనం ఆ యోచనలోకి తీసుకెళ్ళి ఒకలాంటి అక్కడ గుండె చిక్కబట్టినట్టుగా అట్లా ఉంటూ ఉంటుంది. మాట్లాడండి దాంతో, ఎందుకు వచ్చావు, అది జరిగిపోయి తలుచుకుంటున్నాను అన్నారు కదా, గతం గతః, నా వల్ల తప్పు జరిగితే క్షమించండి, నేను పశ్చాత్తాపడుతున్నాను, ప్రాయశ్చిత్తం కోరుకుంటున్నాను అని మీ మనస్సుతో మీరు మాట్లాడుకోండి మేడం. కూర్చొని ధ్యానంలో మీ అది కాదు, అలా కాదు మేడం, అలా కాదు. మా హస్బెండ్ గురించి ఏమైనా గుర్తొచ్చాయి అనుకోండి, అలాగే ఇంకా నేను ఆ దీనిలోకి వెళ్ళిపోయి నేను భారతాలు చూస్తాను, ఇవన్నీ నాకు అనుకుంటాను తర్వాత. అందులో నుంచి బయటకు వచ్చి నేను ఎందుకు ఏడ్చాను అనవసరంగా, ఏడ్చినా ఎలాగా జరిగేది జరగకమాందు, కానున్నది కాకమాందు, నేను ఎందుకు ఏడవాలని అనుకుంటాను ఆ టైంలో. కానీ అది వచ్చినప్పుడు మాత్రమే నేను కంట్రోల్ అవ్వలేకపోతున్నాను మేడం, అస్సలు. మీ హస్బెండ్ గురించి అంటే నాకు అర్థం కాలేదండి, ఆయన ఉన్నారా? లేదు మేడం, లేదు లేరు. లేదు అందువల్ల ఈ లేదు. మధ్యనే కాలం చేశారు. ఆ అందువల్ల తను దాంట్లోంచి బాధపడుతూ ఉన్నారు. క్లాస్కి వచ్చినప్పుడు కూడా అలాగే ఉండిన్నారు. ఈ ఒక 1 మంత్ క్లాస్ విన్నాక ఇంత ఆ మటుకు లేడు. బాగున్నాను, నిజంగా మేడం బాగున్నాను. చాలా ఇవాళ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మన ఉమ్, క్లాసులు వినడం వల్ల చాలా మార్పు వచ్చింది. ఇంకా ఇంకా కూడా అది కొంచెము లోపలే ఉంటుంది కదా మేడం. అప్పుడప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు అయితే వస్తూ ఉంటాయి కదా, ఇన్నేళ్లు అవునండి గడిపిన జీవితము. దాని నుంచి ఉమ్. కొంచెము తను ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది అంటున్నారు. మేడం. అది మీరు అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మామూలుకి వచ్చి, అసలు అయినా నేను ఎందుకు ఏడుస్తాను, ఈశ్వరుడు చెప్పాడు కదా, నువ్వు రాసింది ఏంటి, నేను రాసింది జరుగుతుందని, అలాంటప్పుడు నేను ఎందుకు ఇలా ఏడవడం అని అప్పుడు మళ్ళీ సానుకూలం అయిపోతాను. కానీ సడన్ గా ఒక్కొక్కసారి మధ్యరాత్రి వేళ కూడా గుర్తొస్తే లేచి ఎందుకో ఏడ్చేయాలనిపించేయడం, పెద్దగా ఏడ్చేయడం. ఈ మధ్య అయితే కొంచెం హిస్టీరియాలా కూడా వచ్చింది అనమాట. పిల్లలు పాపం ఇద్దరు చిన్న, మా కొడుకు కోడలు ఇద్దరు కూడాను. అలా మళ్ళీ నాలో నేనే కంట్రోల్ అవుతున్నాను. ఇప్పుడు ఆవిడ అన్నట్టుగా ఈ మెడిటేషన్ లోకి వచ్చి, ఇప్పుడు 11 to 12 కూడా మెడిటేషన్ లోకి వచ్చాను. అది బాగుంది, కాస్త మైండ్ అంతా ప్రశాంతంగా, ఇంకే ఆలోచన దగ్గరికి రావట్లేదు అని. ఇది ఎందుకు అసలు అలా జరుగుతుంది అని ఇప్పుడు మీరు ఆత్మ అవి చెప్తూ ఉంటే నేను అలా అందులోకి వెళ్ళిపోయాను అనమాట. అందుకు అడుగుతున్నాను. మీ హస్బెండ్ ని తలుచుకొని ఆయనకి చెప్పండి, ఇంకా మీరు ఏ లోకంలో ఉన్నా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి మీరు ధ్యానం చేయండి. అప్పుడు మీ మీద ఆయన ప్రభావం పడదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, అభిమన్యుడు చనిపోయినప్పుడు అర్జునుడు
ఇక యుద్ధం అయితే చేయకుండా నిస్సత్తువుగా ఏడుస్తూ ఉంటాడట. అప్పుడు అవును. కృష్ణుడు అంటాడు, తీసుకెళ్ళి చూపిస్తానంటే అభిమన్యు అంటాడు, నాయనా అంటే నువ్వెవరివయ్యా బాబు, నువ్వు తండ్రి ఏంటి నేను కొడుకు ఏంటి అంటాడు. సో అండి, ఈ బంధాలు విడిపోయినాక గుర్తుండవటండి, ఇక మనం వాళ్ళని కలిసినా ఉండవంట. అది అవును. తెలిసిన మరి ఒక సహజీవనం చేసినప్పుడు ఒక బంధం అనే దాంట్లో అందులో స్త్రీ రూపం అంటే వేరుగా ఉంటుంది. సో దాన్ని మీకు మీరే హాయిగా ధ్యానంలో కూర్చొని మీ వారినే కోరుకోండి. ఆయన జ్ఞాపకాలు గాని అవి ఇంకా నాతో వద్దు అని నిర్ణయించుకోండి. అలా మీరు నిర్ణయించుకుంటే ఇక మీకు అది ఇంకా భారం తగ్గిపోతుందండి. ఇంకా మీకు మీరే అది కంట్రోల్ చేసుకోవాలి. ఏడుపు వస్తే మాత్రం ఏడ్చేసేయండి మేడం మీరు. ఏడుపుని ఆపకండి. ఆ కన్నీరు రూపంలో ఆ లోపల ఉన్న నెగిటివిటీ బయటికి వెళ్ళిపోతుంది. అది గుర్తించండి. అమ్మ ఏడుస్తున్నాను ఏంటి అనుకొని అనొద్దు. మళ్ళీ చూడండి, మీకు మీరు రియలైజ్ అవుతున్నారు కదా, ఆ, అంటే మీ ఆత్మ జ్ఞానాన్ని పొందుతుంది. దీన్ని కూడా మీరేం వ్యతిరేకించకల్లా. ఇది కూడా ఒక షార్ట్ పీరియడే. తర్వాత మీకు మనసు తేలికైపోయినట్టుగా ఉంటది ఇక. ఉమ్, అవును. అది. కానీ ఒకటి గుర్తించండి. నాకు ఇప్పుడు ఏదన్నా వచ్చి నేను మంచాన్ని పెడితే నా బిడ్డలు ఇద్దరు ఇబ్బంది పడతారు. వద్దు, ఆయన ఎటు వెళ్ళిపోయారు, నేను ఒకప్పటికి వెళ్ళిపోతాను, నా వల్ల వీళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న ఒక ఫీలింగ్ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. అది గుర్తించండి. అంతే కదండి. నిజమే. నిజమే అండి. పిల్లలిద్దరూ కూడా చాలా మంచి వాళ్ళు. నేను ఎప్పుడైనా అలా ఉన్నా వాళ్ళు వచ్చి అలా కాదు బయటికి వెళ్దాం పద, అవన్నీ ఇంకా వదిలేయాలి మా కోసం ఉండవా అలా అంటారు. చాలా పాపం నన్ను మోటివేట్ చేస్తారు. కానీ నేను ఇంకా ఇందులోకి ఎందుకు, మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ తత్వం వచ్చేస్తుంది. అదొక తత్వం లాగా ఆయన నేను ఏడవడం ఏంటి, వస్తారా ఏమన్నా నా పిచ్చి. కానీ మళ్ళీ గతం గత అంతే, ఎప్పుడో భగవంతుడు నన్ను నొసటం రాయాలి ఇలా అనుకుంటాను మళ్ళీ. కానీ ఆ టైం ఏంటో మరి ఎందుకు అలా అవుతుందో నాకు అనేది. ఇంట్లో ఏమైనా గార్డెన్ గాని చెట్లు గాని ఉన్నాయా? ఆ, అంటే ఉన్నాయండి, చూసుకుంటాను. మా మీకు మనవడు ఒకడు ఉన్నాడు, వాడిని చూస్తే చాలండి బాబు. మనవడు ఉన్నాడు, వాడిని చూసుకుంటే చాలు, ఇవన్నీ చూసినట్టే. అలా చెట్ల దగ్గర తిరగండి మేడం. అది చెట్లు ఓకే. తీసారు. ఉన్నాయండి, చెట్లు ఉన్నాయి. ఎప్పుడు అనిపించినా వెళ్ళిపోండి, వాటి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడండి వాటితో. వాటికి ఏదో అవసరము నీళ్లు పోయి మాట్లాడి చెయ్యండి. ఆ ప్లాంట్స్ నుండి వచ్చే ఎనర్జీ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే అండి, ఓకే ఓకే, థ్యాంక్ యూ. చేస్తాను. ఉన్నాయి, మొక్కలు ఉన్నాయండి ఇంట్లో, అలానే చేస్తాను. చాలా థ్యాంక్ యూ చక్కగా మేడం. చెప్పారు మేడం. ఎలా చాలా బాగా డైవర్ట్ చెప్పారు. అవ్వాలి అనేది అదే, టాపిక్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఆ చాలా బాగా చెప్పారు. టైంలో చాలా మంది అలా బాధపడుతూ బాధపడుతూ దాంట్లోనే ఉండిపోతూ ఉంటాము. ఉమ్, బయటపడడం కూడా తెలీదు ఒక్కొక్కసారి. ఎందుకంటే మనసుకున్న బలహీనత, మనసు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు ఆ ఏడుపు, ఆ వాళ్ళని చూసిన ఆ బాధ అనుకున్న ఏం రాదు. బలహీన స్థితి ఉన్నప్పుడు మాత్రమే ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యాన సాధన మనం పెంచుకుంటామో అప్పుడు ఆ బలహీన క్షణాల నుంచి బయటపడగలుగుతామని నేను కూడా అందుకో ఒక ఉదాహరణ. నిన్న మనకి ఎవరో చెప్పారండి, ఎవరు చెప్పారో గుర్తులేదు. ఎవరైతే అంత బాగా కష్టాలు అవి అనుభవించారో వాళ్ళు నిజంగా స్థితప్రజ్ఞులు, వాళ్ళకి ఆ కష్టాలు అవి అనేది కూడా ఉండదని. అలాంటప్పుడు కూడా నాలో నేనే ధైర్యం తెచ్చుకుని, అబ్బో నిజమే నేను అంత కష్టాన్ని కూడా అధిగమించి వచ్చాను కదా, అలాంటప్పుడు నేను ఎందుకు ఆడవాలి అనిపిస్తుంది ఆ టైంలో. ధైర్యంగానే ముందుకెళ్తా. ఇవాళ నుంచి 11 o'clock దానికి కూడా నిన్న ఇవాళ వచ్చాను మేడం. ఆ, ఇవాళ కూడా 11 to 12 ఫాస్ట్ ఫాస్ట్ సరిపోతుంది. గా అన్ని చేసి వచ్చాను. అయితే అందులోకి వెళ్తే ఏమన్నా మనలో ఆ చేంజింగ్ అందుకే వచ్చిందేమో అలా అనిపిస్తుంది. వస్తుంది. ఆ ఖచ్చితంగా సామూహిక వస్తుంది. ధ్యానం తప్పకుండా మార్పిస్తుందండి. అదే, అది విడవకండి, చెయ్యండి సామూహిక ధ్యానం. ఇంకా మాస్టర్స్ ఎవరైనా ఇది మాట్లాడతారా? చదువుతుంటే అసలు నాకు ఎంత ఎనర్జీ ఫీల్ అవుతున్నానోనండి. ఆ కళ్ళు తెరవటం నా వల్ల అవ్వట్లేదు, బుక్ స్టార్ట్ అయిన దగ్గర నుండి. నేను అదే బుక్స్ కూడా చదువుతాను మేడం. భాగవతము, భారతము, రామాయణం, ఆ బుక్స్ అవి చదువుతాను అవన్నీని.
మీరు చెప్పిన ఇప్పుడు ఆ కృష్ణుడిలో అయితే అవన్నీ చదువుతాను, భగవద్గీత అంతా చదువుతాను, అన్నీ తెలుసు. ఆ ఒక్క మూమెంట్ లో మాత్రం నన్ను నేనే అలాగా ఎందుకో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను. అది ఓకే. దేని వల్ల అనేది. అదే దేని వల్ల కాదులేండి మేడం. అది కొన్ని సంవత్సరాల జీవనంలో అది కొంత లోపం ఉంటుంది కాబట్టి పలకరిస్తుంది అప్పుడప్పుడు. థ్యాంక్ యూ చెప్పండి దానికి కూడా. అంతే. ఈసారి థ్యాంక్ యూ అని చెప్పండి. డెఫినెట్లీ మేడం, డెఫినెట్లీ. ఈ వెనకమాల ఉన్న గోడ మీద నాకు ఇప్పుడు వైలెట్ కాంతి కనిపించిందండి. నాకు ఎప్పుడు అట్లా జరగవు, ఇప్పుడే అలా జరిగింది. మా హస్బెండే ఉన్నారండి ఆ వెనకాతల. అక్కడ వైలెట్ కాంతి కనిపిస్తుంది, కనిపించిపోయింది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కనిపిస్తుంది అంతేనండి. ఓకే మేడం అయితే. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మా. ఇంకా థ్యాంక్ యూ. మా